రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు గిట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్ల సుషేదం పాడ్రి. అంతకంటే మొదలైతే హెడ్లైన్స్. రాయ్బరేలీకెళ్లి రాహుల్ గాంధీ నామినేషన్ వేసిండు ఎంపీగా. హాజరైతానికి రేవంత్ సార్ గాలి మోటార్లో పోయిండు స్పీడ్గా. కొండా సురేఖ ఎట్లేయమంటది ఒక్కొక్కరు 10 ఓట్లు. ప్రాచారంలా మాట్లాడిన మాటల మీద మస్తుగా వస్తున్నాయి కామెంట్లు. స్కూటీనే కోటర్ గోడం చేసిన తాత దొంగతనంగా మందు పట్టుకపోతందుకు చేసిండు ఈ కథ. అబ్బా సాయిరామ్, మొత్తానికైతే రాహుల్ సారు రాయ్బరేలీకి వెళ్ళి పోటీ చేస్తుండు. ఈ తాప పోటీ చేస్తాడా చెయ్యడా? కంచుకోట సొంటి రాయ్బరేలీకి వెళ్ళి పోటీ చేయకుంటే కథ వేరే అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ మొత్తానికైతే రాహుల్ సారు రాయ్బరేలీకి వెళ్ళి పోటీ చేస్తుండు. రాయ్బరేలీ కాంగ్రెస్ కంచుకోట అని అంటుంటారు. సోనియా గాంధీ పోటీ చేస్తుండే ఊకి ఆడికేంచే. అయితే మేడం ఈ తాప రాజ్యసభ ఎంపీ అయిపోయింది. దాంతో రాయ్బరేలీకి వెళ్ళి ప్రియాంక గాంధీ గానీ లేకుంటే రాహుల్ గాంధీ గానీ పోటీ చేయవలసిందే అని పార్టీ పెద్ద లీడర్లంతా పట్టుబట్టిరు. మన కంచుకోట సొంటి రాయ్బరేలీకి వెళ్ళి పోటీ చేయకుంటే బీజేపీల దృష్టిలో పల్సగా అయిపోతాం. బుగులు వాడే తోక ముడిసిరా నెడ్డిస్తారని రాహుల్ గాంధీ చెవులో గూడు కట్టుకొని మొత్తుకురు పార్టీ సీనియర్లు. సరే తీయని రాహుల్ సార్ కూడా ఇలా నామినేషన్ ఆఖరి రోజు నాడే నామినేషన్ వేసేసిండు. ఇక రాయ్బరేలీకి వెళ్ళి రాహుల్ గాంధీ నామినేషన్ వేసే కార్యానికి సీఎం రేవంత్ సార్ కూడా బయలుదేరిండు. ఇలా షెడ్యూల్ ఉన్న అన్ని పనులను క్యాన్సిల్ చేసుకుని జప్ప విమానాన్ని పిలిపించి మల్లికార్జున ఖర్గే సార్ తోటి కలిసి మన హైదరాబాద్ బేగంపేట విమానాల డిపో నుంచి సపరేట్ విమానంలో రాయ్బరేలీకి పోయిండు. అట్లనే ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, రాబర్ట్ వాద్రా, కాంగ్రెస్ ఎంపీలు, పెద్ద లీడర్లు అందరూ వచ్చిరు నామినేషన్ కాడికి. మరి సార్ నామినేషన్ అయితే ఘనంగా ఇచ్చిండు. ఇక ఇదే ఎలక్షన్లలో ఎంపీగా వైనాడుకి వెళ్ళి కూడా ఆల్రెడీ నామినేషన్ వేసి పెట్టిండు. ఇలా రాయ్బరేలీకి వెళ్ళి కూడా నవ్వుకుంటే నామినేషన్ వేసే వరకలా మోడీ సార్ కౌంటర్ల దాడి చేసిండు. ఇక వైనాడులో ఓడిపోదని తెలిసే ఇజ్జత్ ఇంకుడు గుంతల పాలు కావద్దని మళ్ళా రాయ్బరేలీకి వెళ్ళి నామినేషన్ వేసిండు అని అనుకుంటా సురుకులు అంటించిండు. మరి ఇక రాహుల్ పోటీ చేసిన రెండింటి కాడ గెలుస్తారా మరి లేదా? మొత్తంగా దేశంలో ఎంపీ ఎలక్షన్ల కథ ఏమైతుంది అనేది జూన్ 4 తారీఖు నాడు తెలుస్తుంది. ఇక పట్టినోడు పరక అంటే చూసినోడు జల్లా అంటాడు. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటల మీద కూడా గిసొంటి కాంట్రవర్సీనే నడుస్తుంది. నిన్న నీలం మధు తరపున మెదక్ల ఓట్ల ప్రచారానికి పోయి ఆ సంబరంలో మనిషికి 10 ఓట్లు వేయాలి అన్నది. మరి మనిషికి 10 ఓట్లు ఉంటాయా? 10 ఓట్లు ఎట్లేస్తారు అంటే దొంగోట్లు వేయమని చెప్తుందా అని ప్రతిపక్ష పోల్గారమవుతారు. కొండా సురేఖ నీలం మధు తరపున ప్రచారానికి పోయి మందిని చూసిన ఊపుల మీ దాంట్లో ఒక్కొక్కరు 10 ఓట్లు వేయాలని అన్నది. మన బీసీ నాయకులందరూ చేతులెత్తండి. బీసీలు ఎంతమంది ఉన్నారు? ఇంతమంది ఉన్నాం. మనం ఒక్కొక్కరం 10 ఓట్లు వేసినా సరే మన ముదిరాజు బీసీ బిడ్డ మరి భారీ మెజారిటీతో గెలుస్తాడు. 1,00,000కు తక్కువ కాకుండా మెజారిటీ తీసుకురావాల్సిన బాధ్యత. ఒక్కొక్కరు 10 ఓట్లు వేపియాలి అని అంటేనేమో ఏం కాకపోతుండే, కానీ ఒక్కొక్కరు 10 ఓట్లు వేయాలనే వరకలా అగో దొంగోట్లేమనే మంత్రి చెప్తున్నది. ఈసీ వాళ్ళకు కళ్ళు కనిపిస్తలేవా? కేసీఆర్ మీద ప్రచారం నిషేధం పెట్టిరు, మరి మంత్రి మీద చర్యలు తీసుకోరా అనుకుంటే మండిపడుతున్నారు. మరి ఆడ దొంగోట్ల ప్రస్తావనే లేదు. మనిషికి 10 ఓట్లు వేపియమని అక్క ఉద్దేశం ఉన్నట్టున్నది. అంతేగాని మనిషికి 10 ఓట్లు ఉంటాయా? గాయంతో సోయి లేకుండా మాట్లాడదు కదా సురేఖ అక్క అని అక్క అభిమానం సమర్థిస్తున్నారు. మరి చూడాలి పంచాయతీ రేపు ఏం దాకా పోతుందో ఏమో. ఇక వా, ఎంత టాలెంటెడ్ ఉన్నారు మనుషులు. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి సంధి పోలీసు వాళ్ళ కండ్లు కప్పి నోట్ల కట్టలు మందు సీసాలు పట్టుకుపోయేందుకు కాస్ ఖతర్నాక్ ఐడియాలు వేస్తున్నారు. కానీ గాషరంగా అంగల కలిసి అడ్డంగా దొరికిపోతున్నారు, నిత్య నిలువున మునిగిపోతున్నారు. గట్లనే గీతాత కూడా తగ్గేదేలే అని ఎంత కథ చేసిండో చూడుర్రి. ఆరెంజ్ రంగు స్కూటీ ఉన్నది కదా, దాన్ని ముసలైన లిక్కర్ గోడౌన్ తీరి ఎట్లా మార్చిండో చూడుర్రి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కాడ అడ్డేసి చెకింగ్ చేస్తున్న పోలీసు వాళ్ళకు గోపయ్య అనే ముసలైన తెలంగాణ మందును బండ్లే దాసుకొని తీసుకుపోతున్న వరకు దొరకబట్టిరు. ఈ గోపయ్య చాలా గోప్యంగా బండినే మందుడెను వేసి కోదాడకెంచి నందిగామకు మందు పట్టుకుపోయి అమ్ముకుంటున్నట. ఏం తక్కువ 100 కోట్లను బండ్లే దాసులు చూసి పోలీసు వాళ్ళే గుడ్లు తేలేసిర్రు. తెల్ల బట్టలేసి పెద్ద మనిషి లెక్క ఊపించుకుంటా మా కండ్లనే తెల్లటి సున్నం కొడదాం అనుకున్నావా గోపయ్య అని పోలీసు వాళ్ళు కేసు రాసిర్రు. బండిని సీజ్ చేసి లోపటేసిర్రు. కానీ ఏముంది చూడరి ముసలం తెలివి. బా దేవుడు వరం ఇచ్చిన అయ్యగారు అడ్డం పడ్డట్టే ఉంది కిన్నెర మొగలయ్య తాత కథ. సర్కార్లు వరం ఇచ్చినాయి
కానీ ఆఫీసర్ల అలసత్వంతో మొగులయ్య తాతకు మొండి చేయి చూపించిండ్రు. బతికెల్లా తీసుకునేటందుకు మళ్ళా కూలి పనే దిక్కైంది. కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య తాత మళ్ళా కష్టాల సుడిగుండాలనే చిక్కిండు. పూట గడిచేటందుకు ఇట్లా కూలి పనికి పోయి బతికెల్లా తీసుకుంటుండు. మరి అప్పట్లో కేసీఆర్ సార్ సీఎం ఉన్నప్పుడు ₹1,00,00,000 నగదు, ఇంటి జాగా, 10,000 రూపాయలు పింఛని ఇప్పిస్తామన్నాడు. మరి ఆ ₹1,00,00,000 ఏమైనట్టు? అవే ఉంటే పద్మశ్రీ మొగులయ్య మళ్ళా కూలికి పోయి అక్కరేమొచ్చిందన్నదే అంతు పడతలేదు. అదిగాక కాంగ్రెస్ సర్కార్ రాగానే మళ్ళా పద్మశ్రీ అవార్డు గ్రహీతలకే సన్మానం చేసింది. అందులో మొగులయ్య తాతకు 25 లక్షల నగదునిస్తామన్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. ప్రతి నెల వారి ఖర్చుల కోసం, ఎందుకంటే వైద్యము ఆరోగ్యము ఖరీదైంది, ఇంట్లో చిన్న చిన్న ఖర్చులు కూడా ఈరోజు పెరిగిపోయినాయి. అందుకే ప్రతి నెల ఈ కవులకు కళాకారులకు 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా పింఛని 25,000కు పెంచుతామన్నాడు. మరి కేసీఆర్ సార్ ఇచ్చిన 10,000 పింఛన్ బంద్ అయింది. ఇటు రేవంత్ సార్ ప్రకటించిన 25,000 పింఛని దిక్కు లేకుండా పోయింది. మళ్ళా బతికెల్లా తీసేటందుకు ఏదో ఒక పని చేయాలి కాబట్టి తుర్కయాంజల్ కాడ కూలి పనికి పోతుండట. ఇంటర్నెట్ లా మొగులయ్య తాత కూలి పనికి పోయిన వీడియోలు వైరల్ అయ్యే వరకు కేటీఆర్ సార్ కంట పడ్డది. ఎంబటే మా ఓలందోలి మొగులయ్యకు ఆసరైతున్నాం, ఏం ఫికర్ పడే పని లేదని ట్వీట్ పెట్టిండు. మరి గత సర్కారు ప్రకటించిన ₹1,00,00,000 ఇస్తే ఆ వేడమైనాయి. రేవంత్ సార్ ఇస్తామన్న 25 లక్షలు ఏమైనాయి? ఈ పింఛన్ని ఎవలాపిన్రు? ఆదార్చుకోనీకే జర పెద్ద మనిషికి సాయం అయితే మంచిగుంటది. మరి చూడాలిగా ఏమైతుందో. సోషల్ మీడియాలో ఏదన్నా సినిమా పాట కానీ ట్రైలర్ కానీ వైరల్ అయ్యేసరికి దాని వెనుక ఎవలెవలు ఉన్నారు, తీసిన లెవెలు, షేప్ ఇచ్చిన లెవెలు, ఎవల ఆడిపించింది అనుకుంటా టోటల్ బయో బయటకు గుంజేదా కూకూర అభిమానులు. గట్లా మొన్నటి సంది కొత్త ఈ పాట కూడా మస్తు వైరల్ అవుతుంది కదా. మళ్ళీ ఆ పాటకు డ్యాన్స్ నేర్పించిన వీడియోలు ఇప్పుడు బయటకు వెళ్ళినాయి. మనం కూడా చూద్దాం పాండ్రి. మున్పు తగ్గేదేలే అనుకుంటొస్తే ఇప్పుడు అస్సలు తగ్గేదేలే అనుకుంటా దుమ్ము లేపుతుందిగా పుష్ప 2 సినిమా ప్రమోషన్స్, పాటలు, ట్రైలర్లు. ఇంట్లో మొన్న రిలీజ్ అయిన పుష్ప పాటనైతే మిలియన్ల వ్యూస్ తోని దూసుకోబోతుంది. ఉత్త తెలుగులనే కాదు, హిందీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, తమిళ్ భాషలల్లా మిలియన్లనే మోత మోగుతుంది. అయితే ఈ పాటల బన్నీ అన్న ఎరైటీ మా స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా గిరికలు కొడుతున్నాయిగా. మళ్ళీ ఆ పాటకు ఆట నేర్పించింది గీ అన్ననే, పేరు విజయ్ పోలా. కుద్దు ఆయననే ఓ రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేసరికి లైకులతోని ఓ రేంజ్ లో మెచ్చుకుంటుర్రు ఆయన మాస్ కొరియోగ్రఫీని. మా పుష్పరాజ్ తోని ఏమన్నా స్టెప్ వేయించినవా, మస్తుంది పో, నీకింకా సాటే లేదన్నా, నీ ఫ్యూచర్ కు ఆల్ ద బెస్ట్ భయ్యా అని కామెంట్లు చేస్తుర్రు. ఇంకా షాయి దాగే స్టెప్, షూ స్టెప్ తోనైతే సోషల్ మీడియా ఊగిపోతుంది. ఇప్పుడు మొత్తం మీద రికార్డులతోని ఇచ్చి వాడేస్తుండు, కుచ్చి కుడుకలేస్తుండు మన పుష్పరాజ్ అనుకుంటా రెచ్చిపోతుర్రు బన్నీ డైహార్డ్ ఫ్యాన్స్. మరి ఇప్పుడే ఈ రేంజ్లుంటే రిలీజ్ డే 15 ఆగస్టు నాడు వీళ్ళంతా అస్సలకే తగ్గరేమో. కొందరు ఉంటారబ్బా నిజంగా అలా పనితనం చూస్తే ఎవర్రా మీరంతా అనే డైలాగ్ కొట్టాలనిపిస్తుంది. అట్లుంటాయి మళ్ళీ అలా దిమాక్ల ఆలోచనలు. మెదడుని ఏం పెట్టి మేపుతారో కానీ ఎవ్వలకు అంతు చిక్కని ఆలోచనతోని పనితనం చూపించి అందరు మన తాననే కొనుక్కోవాలని కూర్చున్న కాడని అల్కగా పైసలు ఎట్లా సంపాదించాలో కొత్త ఎరైటీ ఆలోచనలు చేసి వారెవ్వా అనిపిస్తారు గిట్లా. వారెవ్వా ఏమన్నా ఆలోచన, దునియాల గీసొంటి ఆలోచనలు పెద్ద పెద్ద మేధావులకే వస్తాయి కావచ్చు. ఎవల్రా మంచు చలికాలం పొద్దుగాల పూటనే గురుస్తుందన్నోళ్ళు గిక్కడ చూడుర్రి. మేధావులు తలుచుకుంటే బగబగ మండుతున్న ఎండల కూడా చల్లటి పొగ మంచుని గురిపిస్తారు. ఈ ఎండకు తప్పక బయటకు వచ్చినోళ్ళు కింద వడో మీద వడో ఎండల తిరగకపోతే పనులే గడుస్తలేవు. ఇక పెట్రోల్ బంకులలో వాతావరణం ఇంకెంత వేడిగుంటుందో చెప్పవసరంలే. అయితే కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ రోడ్డులుండే ఓ పెట్రోల్ బంకుల చుట్టూత గిట్ల వాటర్ మిస్ట్ ఫాగ్ సిస్టమ్ పెట్టిర్రు. ఇక పెట్రోల్ పోపించుకోనికి వచ్చిన వాళ్ళందరి మీద చలికాలంలో పొద్దున మంచు ఎట్లా పడుతుందో గట్ల నీళ్ల తుంపర్లు పడుతున్నాయి. ఎండల తిరిగినోళ్ళు జర పెయి మీద నీళ్లు పడి చల్లబడుతురట అక్కడోళ్ళు. బాగుందిలే ఆలోచన, మందిని మన బంకులకు అల్కగా మలుపుకోవచ్చు అని బంకోళ్ళు చూస్తే ఉత్తగా స్నోఫాల్ ఎంజాయ్ చేయొచ్చు అని పబ్లిక్ చూస్తుర్రు. ఏదైతే ఏంటి చల్లబడితే చాలు. మీరు కూడా ఎవరన్నా అక్కడ పడతా పోతే గా పోపించుకునే పెట్రోల్ డీజిల్ గీ బంకుల పోపించుకోర్రి. ఎరైటిన్ బంకును చూసినట్టు కూడా ఉంటది కదా. సుశరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండ్రి మనం మైక్ టీవీ ముచ్చట్లు.